మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా మొక్కల పెంపకం అనేది చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే ఎప్పటి నుంచో మొక్కల పెంపకం అనేది స్టార్ట్ చేయడమే కాదు, దాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. అది మిద్దె తోట కానివ్వండి, లేదంటే వాళ్ళ ఇంటి పెరట్లో కానివ్వండి. మనం చూసుకోవచ్చు, మన వెనక ఏదైతే ఇల్లుందో, నేను గత కొద్ది రోజుల క్రితం ఇటువైపు వెళ్తున్నప్పుడు ఈ ఇంటిని చూసాను అనమాట. పచ్చదనంతో నిండిపోయింది. కాంక్రీట్ జంగిల్లో ఇలాంటి ప్రకృతి ప్రేమికులు చాలా అరుదుగా ఉంటారనే చెప్పుకోవాలి. మరి ఏంటి అసలు ఈ హాబీ ఎలా స్టార్ట్ అయింది, ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి, ఏ విధంగా వీటిని పెంచుతున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం రండి. హలో మేడం. హాయ్, నమస్తే అమ్మా. అసలు చూస్తుంటే ఎలా ఉందంటే, కాంక్రీట్ జంగిల్లో ప్రకృతి ప్రేమికురాలని బిరుదివ్వచ్చు మీకు. ఎందుకంటే చాలా మంది మొక్కలు పెంచడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, పెంచుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే అసలు ఎక్కడ కూడా మీ ఇల్లు కనిపించట్లేదు, మొత్తం అంతా గ్రీనరీ. అండ్ మీరు చూసారా, ప్రతిదీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నవి ఇవన్నీ కూడా క్రాఫ్ట్ వర్క్ తయారు చేసి పెట్టుకున్నారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇవన్నీ వాడి పడేసిన బాటిల్స్, వీటన్నిటిని కూడా రీయూజ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది చూడండి, చాలా ఇన్నోవేటివ్ గా ఉంటుంది. సాధారణంగా ఇలాంటి ఐడియాస్ రావడం అరుదనే చెప్పుకోవాలి. కుండీల్లో పెంచుతాము, లేదంటే ప్లాస్టిక్ బాటిల్స్ ని రీయూజ్ చేసి పెంచుతాము. కానీ వీటిని చూడండి, చిన్నపిల్లలు వాడి పడేసిన షూస్, వాటిని కూడా ఎంత అద్భుతంగా, అందులో ఉన్న ఈ ప్లాంట్ కూడా ఎంత డిఫరెంట్ గా ఉందో చూసారా. భలే పెరిగింది కదా. ఇలాంటి ఐడియాస్ చాలా రేర్ గా వస్తాయి. చూడండి, ప్రతిదీ కూడా ఇవన్నీ వాడి పడేసిన బాటిల్స్ అన్నమాట. వీటన్నిటిని నీట్ గా కట్ చేసి, పెయింట్ చేసి, ఒక షేప్ తీసుకొచ్చి అందులో మొక్కల్ని పెంచుతున్నారు. అండ్ నేను చాలా సార్లు వీడియోస్ చూసాను. ఇందులోనే కదా మేడం ఒక పక్షి గూడు కట్టుకుందనమాట. సాధారణంగా నెస్ట్ పెడుతూ ఉంటది, డైరెక్ట్ ఇందులోనే పిల్లల్ని పెట్టింది, ఎగ్స్ పెట్టింది అనమాట. 2 పిల్లలు పెట్టిందమ్మా. 2 పిల్లల్ని పెట్టిందా? ఓకే మేడం, ఇవన్నీ మీరు తయారు చేసినవే కదా ఈ క్రాఫ్ట్ వర్క్ అంతా? అసలు ఎలా స్టార్ట్ అయింది మేడం మీకు ఈ ఇంట్రెస్ట్? ఎప్పటి నుంచి? మొక్కలు అన్నది నాకు నా ప్రపంచం, నా ప్రాణం. అది చిన్నప్పటి నుండి ఉన్నది. దాన్ని ఏంటంటే అలా పెరిగి రిటైర్ అయిపోయి బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత కాలక్షేపం కోసం అని పెంచుకొని, అది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అది లేకపోతే నేను లేనంతగా ఎడిట్ అయిపోయాను. ఓకే. అలాగే మాకు సరిపడా కూరగాయలు, ఆకుకూరలు అన్ని పండించుకుంటామమ్మా. మేము వెజిటబుల్స్ కూడా ఏమి బయట కొనం అస్సలు. ఓకే. నాన్ వెజ్ తప్పించి మిగతాది మాకేం పండుతాయి అవే తింటాం. మేమేం తింటాం అవే పండించుకుంటాం. మా నినాదం కూడా అదే. సేంద్రియ ఎరువులే వాడతారా? అన్ని సేంద్రియ ఎరువులేనమ్మా. అసలు కంప్లీట్ ఆర్గానిక్. అది కూడా చాలా మట్టుగా మేమే తయారు చేసుకుంటాను అన్ని. వెర్మి కంపోస్ట్ అంటే అదే కిచెన్ వేస్ట్ కూడా పారేం అసలు. కిచెన్ వేస్ట్ తో కంపోస్ట్ తయారు చేస్తాం. అలాగే ఒక అరటి చెట్టు కొట్టాం అనుకోండి, దాని దవ్వతో ద్రావణం తయారు చేస్తాం. అరటి పండు తిన్నాం అనుకోండి, దాని తొక్కతో ఒక లిక్విడ్ తయారు చేస్తాం. ప్రతిదీ అలాగే మన దేవుడు పువ్వులు వాడుకున్నాం అనుకోండి, వాడిసిన పువ్వులతో ఒక లిక్విడ్ తయారు చేసుకుంటాం. అలాగే మనం టీ తయారు చేసుకుంటాం. అంటే వేస్ట్ టీ పొడితో ఒక లిక్విడ్ తయారు చేస్తాం. దేన్ని కూడా ఇంట్లో దాన్ని బయటికి పోనివ్వకుండా వేస్ట్ చేయం. అలాగే మీరు చెప్పినట్టు మెయిన్ నేనేంటంటే ఈ ప్లాస్టిక్ వేస్ట్ ని ఎక్కువగా వాడతాను. అవి కాలక్షేపం కోసం కటింగ్ చేసి కలర్స్ వేసుకొని పెయింట్లు వేసుకొని అలంకరణ చేసుకుంటాను. అది కూడా ఒక హ్యాపీనెస్. ఎందుకంటే పిల్లలు దూరంగా ఉంటారు. దానివల్ల మనం ఏంటంటే లేరు పిల్లలు ఇక్కడ దగ్గర, కాలక్షేపం లేదు అనుకోవడానికి లేదు కదా. అలా కాకుండా కాలక్షేపం కోసం కూడా ఏదోటి ఎంచుకోవాలి. నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. ఇందులో చాలా ఆనందం ఉన్నది. కంప్లీట్ ఆర్గానిక్ ఏనమ్మా, ఒక్క కెమికల్ కూడా వాడడం అస్సలు. ఓకే. అండ్ ఇంకొకటి వచ్చేసి, ఇక్కడ మీరు అన్నట్టు అసలు లేని మొక్క అంటూ నాకు కనిపించట్లేదు. ఫ్రూట్స్ దగ్గర నుంచి, వెజిటబుల్స్ దగ్గర నుంచి అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. సో టైం సరిపోతుందా మేడం? సాధారణంగా రిటైర్ అయిపోయినా సరే కొన్ని హాబీస్ కి కొంత టైం అని కేటాయిస్తూ ఉంటాం. కానీ ఇక్కడున్న మొక్కల్ని చూస్తుంటే అసలు మీకు టైం సరిపోద్దా అనిపిస్తుంది. నా హెల్త్ కోసం నేను మార్నింగ్ వాకింగ్ వెళ్తానమ్మా. ఇల్లు వచ్చిన దగ్గర నుండి 2 hours ఈ వర్క్ చేసుకుంటాను మొక్కలకి. అంటే ఏమైనా చీడపేడలు ఉన్నాయా, లేకపోతే ఎండిపోయిన ఆకులు ఉంటాయి, అవన్నీ రిమూవ్ చేసుకోవడం. అది ఈవినింగ్ 4 to 6:30 వరకు కూడా కంప్లీట్ గా వాటరింగ్, మెన్యూర్స్ ఏమి ఇచ్చుకోవాలి అని. మధ్యాహ్నం పూట ఈ మొక్కలకి ఏమి మళ్ళీ ఆహారాలు రెడీ చేసుకోవాలి కదా, ఫుడ్ రెడీ చేయాలి. అది
అవన్నీ మొత్తం మీద రోజుకి 5-6 గంటలు వీటి కోసం వెచ్చిస్తాను. నా ఏజ్ కి అంతా చేయగలుగుతున్నాను, కానీ సరిపోతుంది. ఓకే. టైము అంటే దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే దాని మీద మనసు ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా టైం కూడా అడ్జస్ట్ అయిపోతుంది. ఎన్ని ఇయర్స్ నుంచి మ్యామ్ ఇది ఇక్కడ 20 years అమ్మా. కంప్లీట్ ఆర్గానిక్ 9 years అయింది. 9 years నుండి ఆర్గానిక్ గా పండించడం. అంతకు ముందు కొన్ని కెమికల్స్ వాడి వాళ్ళమే, ఏవైనా వీటికి వస్తే పురుగులు గట్ట పడితే ఏమైనా కెమికల్స్ కొట్టడం, స్ప్రే చేయడం అవి చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు కంప్లీట్ గా ఒక 9 years నుండి ఏం కెమికలే మా ఇంట్లోనే. ఏంటంటే కొంతమంది ఏం చేస్తున్నారు, మనం తిని కూరగాయల మొక్కలకి వాటికి ఆర్గానిక్ తయారు చేసుకొని మళ్ళీ పువ్వుల మొక్కలు వీటికి పర్వాలేదులే అన్నట్టు వేస్తున్నారు. కానీ నేనేంటంటే కంప్లీట్ మా గేటు లోపలికి కెమికల్ ని రానివ్వం అసలు. అది సాధారణంగా మొక్కలు అన్నాక చీడపీడలు అనేవి కామన్ గా ఉంటూనే ఉంటాయి. మీరు ఎలాగో కెమికల్స్ వాడట్లేదు కదా, ఏదైనా మొక్కకి అలా పురుగులు పట్టినప్పుడు కానివ్వండి, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ విధంగా దాన్ని ట్రీట్ చేస్తారా ప్లాంట్ ని? సపోజ్ మిల్లీ బగ్స్ వచ్చాయి అనుకోమ్మా, మిల్లీ బగ్స్ వస్తే చేతితోటి ముందు రిమూవ్ చేసి తీసేసి వేప నూనె ఉంచుకుంటాను నేను రెడీగా. ఎప్పుడూ వేప నూనె ఎగ్గు కలిపిని స్ప్రే చేసుకుంటాను, అలా పోతుంది. లేదు ఇంకా పేనుబంక పడుతుందమ్మా, పేనుబంక పడితే మన బూడిద ఉంటది కదా, బూడిదని జల్లుతాను, పోతుంది. అలా నాకు అంతకన్నా ఏంటంటే ఇది ఆర్గానిక్ అయ్యి వేరే ఏమి వాడకపోవడం వల్ల ఏమో గానీ తెగుళ్ళు కూడా చాలా తక్కువగానే వస్తాయి అని చెప్తాను. తర్వాత నేను OWDC అని కిషన్ చంద్ర గారు తయారు చేసింది, OWDC ఎప్పుడు వాడతానమ్మా. జీవామృతం ఒకటి తయారు చేసుకుంటాను, ఆవు పేడ, ఆవు మూత్రం, శనగపిండి, వీటితోటి జీవామృతం ఎవ్రీ మంత్ జీవామృతం ఇస్తాను. OWDC స్ప్రే చేస్తాను. అవి వాడడం వల్ల అనుకుంటాను నేను, నాకు అంతగా తెగుళ్ళు కూడా తక్కువే చెప్పాలి. వచ్చినా సరే నేను ఇంకేం అదర్ ఏం వాడను. అప్పుడప్పుడు పొగాకు కాళ్ళు నానబెట్టి వాడతాను, వాటిని లిక్విడ్ తయారు చేసి స్ప్రే చేస్తాము. ఎప్సమ్ సాల్ట్ కొంచెం వేసుకుంటాం, బోన్ మిల్ వేసుకుంటాము. ఇవన్నీ బలమైన ఫుడ్ ఇస్తున్నాం కాబట్టి కెమికల్స్ లేకుండా వాటికి రోగాలు కూడా చాలా తక్కువ వస్తాయి. ప్లాంట్స్ అంటే లైక్ మనుషుల్లాగే మనం ఎలాగా వ్యాధి వస్తే ట్రీట్ చేసుకుంటామో, ప్లాంట్స్ కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి తగ్గట్టు మందుల్ని మనం ఇస్తూ ఉండాలి. అది కూడా ఆర్గానిక్. ఇప్పుడు మనిషికైనా మీకు కొంచెంగా ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి అలర్ట్ అయితే అది పెద్దగా అవ్వదు. మొక్కకు కూడా అంతేనమ్మా, అది చిన్న డిసీజ్ గా ఉండి ఎవ్రీడే మనం దాన్ని చెక్ చేసుకుంటూ చూసుకుంటే ప్రతిరోజు ఆ రోజు దాన్ని నిర్మూలించేస్తే అది పెద్దది అవ్వదు. పెద్దది అవ్వకపోతే పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవు. అలా కాకుండా మీ నెలకు ఒకసారి ఎప్పుడో ఏదో ఆకులు వెనకతలు ఉన్నది చూసి స్ప్రే చేస్తాము గట్ట అంటే కుదరదు. దీనికి రోజు అలర్ట్ గా ఉండాలి తప్పనిసరిగా. చాలా మంది ఫ్లవర్ ప్లాంట్స్ పెంచడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. బయట అట్రాక్టివ్ గా కనపడగానే కొన్ని తెచ్చేసుకుంటూ ఉంటారు. అక్కడ తెచ్చినప్పుడు ఉన్న ఆ బడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చుకుంటాయి, తర్వాత ఆ బడ్స్ రావు, తర్వాత పోతనేది ఉండదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి మేడం? ఒకవేళ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మనం దాన్ని ఎలా ట్రీట్ చేయొచ్చు అంటారు? మెయిన్ అమ్మ, నర్సరీ నుండి తెచ్చిన దానికి వాళ్ళు అన్ని కెమికల్స్ వాడతారు. అప్పుడు ఫ్రెష్ గా ఉండడానికి అనేసి ఇప్పుడు అనేకమైన మందులు కనిపెట్టారు కదా. మన కళ్ళకి అమ్మే వరకు ఫ్రెష్ గా ఉండడం కోసం స్ప్రేలు ఉన్నాయి, స్ప్రే చేసేస్తారు వాళ్ళు. అది మనం తీసుకురాగానే ఏంటంటే కంగారుగానే ఈ రోజే పాటింగ్ చేసేసుకోవాలి గట్ట అని ఆతృతగా ఆ మొక్క తీసి మనం కవర్ చింపి నాటేసుకుంటాం. అది కరెక్ట్ కాదు. కనీసం 1 week అయినా దాన్ని మన ఇంట్లోని మన వాతావరణానికి మన పద్ధతులకి అలవాటు చేసుకోవాలి. చేసి ఆ మొక్కను 1 week ఉంచిన తర్వాత దాన్ని చింపి మనం ఆర్గానిక్ గా పెంచుకొని చేస్తే అది కూడా అడ్జస్ట్ అయిపోతుంది. ఎందుకంటే డిఫరెన్స్ ఇప్పుడు US లోనే ఒక టైమింగ్స్ ఉంటుంది, ఇండియాలో ఒక టైమింగ్స్ ఉంటుంది అన్నట్టు ఆ డిఫరెన్స్ లాగా వస్తుంది అమ్మా ఇక్కడ. అది దాని నుండి అన్నమాట. అది అలాగే తీసి జాగ్రత్త పడి మనం 1 week ఉంచుకున్న తర్వాత ఈ మొక్కను నాటితే గ్యారెంటీ బతుకుతుంది, ఏం ప్రాబ్లం లేదు. రైట్ మ్యామ్. చాలా మంది మొక్కలు పెంచుకోవాలనుకుంటారు. మీరు అన్నట్టు మీరు ఎలా అయితే ఆర్గానిక్ ఫుడ్ ని తీసుకుంటున్నారో, గత 9 ఏళ్లుగా మీరు ఆర్గానిక్ ఫుడ్ అంటే మీరు పండించుకున్నవే మీరు తింటున్నారు, బయట నుంచి ఏవి తెచ్చుకోవట్లేదు. చాలా మందికి ఈ ఆలోచన ఉంటది, కానీ ఇంప్రూవ్ చేయడంలో కాస్త అటు ఇటు అవుతూ ఉంటది. సో ఏం చెబుతారు మేడం? ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రమ అనుకోకుండా 4 ఆకుకూరలకి 4 టబ్బులు పెట్టుకొని ముందు స్టార్ట్ చేస్తే ఈజీగా వచ్చేది ఏంటంటే ఆకుకూర. ఒక ఉత్సాహం కూడా వస్తుంది. అబ్బో నేను ఈ తోటకూర పెంచగలిగాను, ఈ గోంగూర పెంచగలిగాను, ఈ మెంతికూర పెంచగలిగాను.
ఈజీగా వచ్చేవి కాబట్టి ఆ 4ని తర్వాత ఒక 2 వంగ మొక్కలు 2 మిర్చి మొక్కలు అలా పెంచుకుంటే ఇంకొంచెం ఆనందం వచ్చి ఇంకొంచెం పెంచుతాం అనమాట. అంచేతని ఇదేం పెద్ద కష్టమైన పని కాదమ్మా. మన ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లల్ని పెంచుతారు, పిల్లల్ని ఏ రకంగా పెంచుతాం మొక్కలను కూడా అలాగే ట్రీట్ చేయాలి. లేదు ముసలి వాళ్ళని ఎలా చూసుకుంటామో మొక్కలను కూడా అలాగే చూసుకోవాలి. 2 అంతే. ప్రేమ ఉంటే తప్పకుండా పెరుగుతాయి. ఈజీ. నేను చెప్పేది ఏంటంటే రాబోయే రోజుల్లోనే అందరూ కూడా తప్పనిసరిగా ఎవరు ఆకుకూరలాళ్ళు ఎవరు కాయగూరలాళ్ళు పంచుకోవాలి. పువ్వుల మొక్కల కన్నా కూడా ఇది అవసరమని నేను అందరికీ చెప్తున్నానమ్మా. ఈ సందర్భం మీ సుమన్ టీవీ తరపున నేను అందరికీ చెప్పేది విజ్ఞప్తి చేసేది ఏంటంటే కంపల్సరీ అందులో ఆకుకూరలకి చెప్పలేనన్ని కెమికల్స్ స్ప్రే చేసేస్తారు. అది మంచిది కాదమ్మా అసలు. అందులోని విటమిన్స్ వచ్చి తింటే లాభం ఎంత ఉంటుందో నాకు తెలిసి ఈక్వల్ నష్టం కూడా ఉంటుంది. అందుకని కంపల్సరీ అందరూ ఆకుకూరలు పెంచుకుంటే ఆకుకూరలు చాలా ఈజీగా పెంచుకోవచ్చు. మట్టి మిశ్రమం కూడా కావాలంటే నేను చెప్తాను. నాది టీవీ నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నది, రాధాకృష్ణ బృందావనం అనేసి. నా ఛానల్ని ఫాలో అయ్యి ఏమైనా ఎవరికైనా డౌట్స్ ఉంటే నేను కంపల్సరీగా అందరికీ కూడా చెప్తానమ్మా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా ఇలాంటి కాంక్రీట్ జంగిల్లో ప్రకృతి ప్రేమికురాలు నిజంగా మీ ఇల్లు చూస్తే అదే అనిపిస్తుంది, నాకు రాగానే కూడా అదే అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం మీ సజెషన్స్ ఇచ్చినందుకు. సో చూసారు కదండి, కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది. అలాంటి కాంక్రీట్ జంగిల్లో ఇలాంటి పచ్చదనంతో కూడుకున్న ఇళ్లను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. అవి కూడా ఎంత అట్రాక్టివ్ గా ఉంటాయో కదా. మనం మన టైం ని కాస్త స్పెండ్ చేస్తే మన ఇంట్లో సేంద్రియ ఎరువులతో ఇటువంటివి పండించుకోవచ్చు. అలాగే బయట కొనే వాటికంటే నిజంగా ఎంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని మన ఇంట్లోనే మన చేతులతోనే పెంచుకొని వండుకొని తింటే ఆ ఆనందమే వేరు కదా. సో చూసారు కదా, ఇక్కడైతే కనుక రకరకాల ప్లాంట్స్ ఉన్నాయండి. 1 కాదు 2 కాదు. మీకు మామూలుగా పూల మొక్కలు ఏ వెరైటీస్ చూస్తారో అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. చూసారు కదా, ప్రతిదీ అసలు ఎంత అద్భుతంగా క్రియేట్ చేశారంటే ఇంత టైం సరిపోతుందా వీళ్ళకి, ఇన్ని ప్లాంట్స్ ని ఇంత ఆరోగ్యకరంగా పెంచుతున్నారు అనిపిస్తుంది కదా. సో అక్కడ చూడండి, మీకు రకరకాల ఫ్రూట్స్ అన్నమాట. ఈ ఫ్రూట్స్ అన్ని కూడా ఇవి సీజనల్ గా మండే ఫ్రూట్స్ మనకి ఇవి తెలిసే ఉంటాయి. ఆపిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి గుత్తులు గుత్తులుగా కాస్తాయి. సో చూడండి, అంటే ప్రస్తుతానికైతే వీళ్ళు ఈ ప్లాంట్స్ కున్నవన్నీ కూడా ఈ చెట్లకున్నవన్నీ కూడా కోసేశారు. కొన్ని అక్కడక్కడ ఉన్నాయి. ఇటువంటి వాటిని ఆరోగ్యకరంగా పెంచుతున్నారు. అలాగే ఆరోగ్యకరమైన ఫుడ్ ని తీసుకుంటున్నారు. పూల మొక్కలే కాదు, రకరకాల ఫ్రూట్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి అసలు ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో, అసలు ఏ ప్లాంట్స్ ఉన్నాయి, ఎలా పెంచుతున్నారు, ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి అడుగుదాం. మేడం, జామ చెట్టేనా ఇంకా రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయా ఇక్కడ? ఆల్ వెరైటీస్ ఉన్నాయమ్మా. స్టార్ ఫ్రూట్ ఉంది, సపోటా ఉంది, ఇది జామ, ఇది బత్తాయి జామ. కాయ సైజ్ కూడా ఈ సైజ్ వస్తుందమ్మా, ఇంత పెద్ద సైజ్ వస్తుంది. ఇది పారిజాతం. ఓకే, పారిజాత వృక్షాలు చాలా తక్కువగా ఈ మధ్య కాలంలో ఎక్కడ. ఇది పారిజాతం కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయమ్మా. దీని ఫ్లవర్ తోటి, పువ్వు కాడతోటి మెడిసిన్ చేయాలి. ఆకు రసం కాసి తాగితే సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా వర్క్ చేస్తుంది. రోజుకి 4-5 ఆకులు అలా 40 days చేస్తే చాలా మంచిది. ఇది మామిడి చెట్టు. దీనికి ఏంటంటే 4-5 రకాల అంట్లు కట్టించాము. ఒకే దానికి గ్రాఫ్టింగ్ చేయించాము అన్నమాట. గ్రాఫ్టింగ్ చేసి ఇది ఎర్రబెండమ్మ, ఇది కూడా పైన ఉన్నది నేను చూపిస్తాను. ఓకే, బెండకాయలు సాధారణంగా గ్రీన్ కలర్ లో చూస్తాము. ఇదిగోండి, ఇది స్టార్ ఫ్రూట్ చెట్టు. సో వీటికి కూడా ఇలా గుత్తులు గుత్తులు కాస్తాయి కదా మేడం? అవునమ్మా, గుత్తులు గుత్తులు వస్తాయి. అంతా లేత చిన్న పింజులు, ఇంకా బాగా పెద్ద సైజ్ అయితే వస్తాయి. బాగా చిన్న కాయ, అది బాగా పెద్ద సైజ్ వస్తుందమ్మా మనకి. సో చూసారు కదా, స్టార్ ఫ్రూట్ ఇది హెల్త్ కూడా చాలా మంచిది. సాధారణంగా తెలుగులో అయితే దీన్ని విలంబరకాయ సంథింగ్ అంటారు కదా మేడం. పుల్ల పుల్లగా తీయగా ఉంటది, కాకపోతే పండితే ఇంకా బాగుంటుంది. అండ్ ఇది కూడా గుత్తులు గుత్తులుగా వస్తాయి కదా మేడం? గుత్తులు చాలా పెద్ద ఎక్కువగా వస్తాయమ్మా. మొత్తం అంతా చిన్న ఇప్పుడు పింజితో ఉన్నది మనకి ఇంత పెద్ద సైజు కాయలు వస్తాయి. ఓకే మ్యామ్, ఇది డ్రాగన్ ఫ్రూట్ కదా? ఓకే, దీనికి పందిరి కడతారా మేడం? పందిరి కాదు, నేను ఏదో డ్రాగన్ కొమ్మ ఇరిగిపోయి పైన ఉంటాయి ఎక్కువ, కొమ్మ విరిగిపోయి పడిపోయిందని ఇలా పెడితే ఇక్కడ వచ్చేసి ఇదంతా అల్లుకుంది. ఇదంతానేమో దానిమ్మ. తర్వాత ఇలా ఇక్కడ ఇదిగోండి మా లక్ష్మణ ఫలం కూడా ఉంది మన దగ్గర.
ఓకే, క్యాన్సర్ కి లక్ష్మణ ఫలం చాలా మంచిది అంటారు కదా. ఆకు కూడా మంచిదమ్మా, అదిగోండి లక్ష్మణ ఫలం. ఓకే, చాలా పెద్ద సైజ్ కూడా వస్తుంది కదా. అవునమ్మా, పెద్దది ఇంత కాయ వస్తుంది. సో లేనివంటూ లేవు ఇక్కడ. సపోటాలండి. ఓకే, లిచీ చెట్టు కూడా ఉందండి, ఇంకా కాకపోతే మనకి ఫ్రూట్ రాలేదు. లిచీ అదిగోండి. లిచీ మన సైడ్ పండుతుందా మేడం? ఏమోనమ్మా, ట్రై చేస్తున్నాను, చూడాలి. ఇది మన కాకినాడలో ఎవరి దగ్గర లేదు. నాకు లాస్ట్ టైం ఫ్రూటింగ్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు అంతా ఫ్లవర్. ఏం ప్లాంట్ మ్యామ్ అది? మలయా యాపిల్. ఓకే, ఫ్రూట్ కూడా ఇంత పింక్ కలర్ వస్తుంది, స్వీట్ గా ఉంటుంది. సో మీ దగ్గర ఉన్న ఈ ఫ్రూట్స్ చాలా వెరైటీ ఉన్నాయి. వీటి వల్ల యూజ్ ఏంటి మేడం? అంటే కొన్ని రకాల ఫ్రూట్స్ కొన్ని రకాల రోగాల్ని నయం చేస్తాయి అంటారు కదా. దీనిది అలా ఏం తెలియదమ్మా, గానీ మలయా యాపిల్ అన్నది యాపిల్ జాతిలో ఒక రకం కదా. యాపిల్ మనకి పండదు అన్న, కాశ్మీరే గానీ మనకి రాదు అన్న ఒక అపోహ ఉన్నది కదా, దాన్ని సవాల్ చేస్తున్నట్టు నీ మలయా యాపిల్ కూడా ఫ్రూట్స్ వచ్చాయి. 2 times తీసుకున్నా, ఇప్పుడు కూడా ఇదిగోండి మళ్ళీ ఫ్లవరింగ్ అంతా ఫ్రూటింగ్ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం పైకి వచ్చాము ఫస్ట్ ఫ్లోర్ లో. ఈ ఫ్లోర్ అంతా కూడా ఏముందంటే మొత్తం ఫ్లవర్స్ ఉన్నాయి. సో మేడం ఏమేం రకాల ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ? ఎడీనియమ్స్ ఉన్నాయమ్మా. ఓకే, ఎడీనియమ్స్ కలెక్షన్ ఎక్కువ ఉన్నది, మొత్తం అన్ని చాలా కలర్స్ ఉంటాయి ఎడీనియమ్స్ అన్ని. తర్వాత గులాబీలు ఉన్నాయి, బోగన్విల్లా ఉంది, లిల్లీ పువ్వులు ఉన్నాయి, లోటస్లు ఉన్నాయి. ఓకే, లోటస్ కూడా వేశారు కదా లోటస్ ఇక్కడ. ఓకే, మరువము, పుదీనా ఎక్కువ ఉంటది అన్ని కుండీల్లోని. మరువు ఎక్కువగా చాలా మందికి ఉండదు కదా మేడం ప్లాంట్ వేస్తే. నాకు బాగా ఎక్కువగా ఉందమ్మా, గ్రోత్ అవుతుంది, బానే ఉంది. తర్వాత గులాబీలు కొన్ని రకాలు ఉన్నాయి. ఇది కూడా నేను తయారు చేసిందేనమ్మా. ఓకే, అలాగే సిమెంట్ తోటి వేస్ట్ అన్నమాట. పైపులు, కుండీలు అన్ని తయారు చేశాను. మన పాట్స్ కి పెయింటింగ్ అది వేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇక్కడ ఎంత చూసారు కదా, మంచి మంచి ప్లాంట్స్ ని చాలా నీట్ గా ఆర్గనైజ్ చేశారు. ఈ కార్నర్ లో చూడండి మీరు, అదేంటంటే మనకి ప్లేస్ లేదు అని ఇబ్బంది పడే వాళ్ళకి ఇలాగ దీని మీద పైపు కదా మేడం. అవునమ్మా, పైపు పెట్టి ఆ పైప్ లోని ఇలాగా మళ్ళీ కుండీని ఇలా పెట్టాం అన్నమాట. ఓకే, మనకి ఏదైతే వేస్టేజ్ ఉంటుంది కదా, వేస్ట్ పైప్స్ ఏవైతే ఉంటాయో ఆ పైప్స్ అంటే లావుగా ఉంది కాబట్టి దాన్ని రౌండ్ గా సర్కిల్ గా కట్ చేశారు, హాఫ్ సర్కిల్ లో. సో అందులో చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టారు. మనకి ఎక్కడ ప్లేస్ లేదు మొక్కలు పెంచుకోవడానికి అనుకోవడానికి లేదు, చిన్న వాల్ మీద అంటే గోడ మీద దాన్ని ఆర్గనైజ్ చేశారు. ఎంత బాగుందో కదా, ఎంత మంచి ఐడియా. అంటే మనం ఇంట్లో కూడా ఆ వాల్ మీద అలాంటివి చిన్న చిన్ని పెట్టుకోవచ్చు. అంటే ఇది చూసారా హ్యాంగింగ్స్ ఎలా ఉన్నాయో మేడం? ఇవి కూడా మీరు తయారు చేసినవేనమ్మా. వేస్ట్ గా బాటిల్ ని పారేసి బదులు దాన్ని కట్ చేసి నేను హ్యాంగింగ్స్, అంటే డబ్బులు ఇచ్చి కొని చాలా వెరైటీస్ వస్తున్నాయి పెట్టుకోవచ్చు, కానీ ఈ సాటిస్ఫాక్షన్ ఉండదు నా ఉద్దేశం. మన చేతులతో చేస్తే అదొక సాటిస్ఫాక్షన్ అండ్ చాలా నీట్ గా కూడా ఉంది కదా. సో ఇవన్నీ ఫ్లవర్స్ అండి, మొత్తం అంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ లో మనకి రకరకాల ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి. సో ఇవి కాకుండా మనకి పైన అంటే మిద్దె తోట మీద మొత్తం అంతా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉన్నాయి, రండి చూసాం. సో రకరకాల ఫ్రూట్స్ అండి. మనం మిద్దె మీదకి వస్తున్నప్పుడే మనకి కింద డ్రాగన్ ఫ్రూట్ పైనుంచి కనిపిస్తుంది. అండ్ ఇదంతా కూడా గ్రేప్స్ పాదు వేశారనమాట, ఇప్పటికే చాలా సార్లు కాపు వచ్చిందట. అండ్ మనం చూడండి పైన చూడండి, అసలు నిజంగా ఎలా ఉందంటే ఒక పళ్ళ తోటను మరిపిస్తుంది అనమాట. చూడండి మేడం, ఇది బత్తాయా? అవునమ్మా, బత్తాయి. ఓకే, సాధారణంగా పెద్ద పెద్ద ప్లేసెస్ లో వేస్తూ ఉంటారు, చిన్న కుండీలో పెంచుతున్నారు. అది కూడా గ్రోత్ చూడండి ఎంత హెల్దీగా ఉందో అండ్ ఎన్ని గుత్తులు ఉన్నాయి. మేడం ఇది నేను మీ వీడియోలో చూసాను, స్వీట్ లెమన్ అన్నారు. అవునమ్మా, స్వీట్ లెమన్, రిచ్ సి విటమిన్. ఓకే, రోజుకి 2 కాయలు తింటే చాలమ్మా. ఓకే, ఇది చూడండి మనకి స్వీట్ లెమన్ అట. మామూలుగా లెమన్ సైజ్ ఎలా ఉంటది, ఇది చూడండి ఎంత చిన్న లెమన్ ఉందో. వైటమిన్ సి అధికంగా ఉండే ఫ్రూట్స్ లో లెమన్ ఒకటి, అందులోనూ స్వీట్ లెమన్. చాలా మంది పిల్లలు లెమన్ ఇష్టపడరు, అంటే పుల్లగా ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి వైటమిన్ సి లోపం ఉన్నప్పుడు ఇలాంటి లెమన్ అయితే ఇవ్వచ్చు. చూడండి ఇది తొక్కతో తింటారమ్మా. ఓకే, డైరెక్ట్ గా తొక్కతో తినేయడమే, వేస్ట్ ఏమీ లేదు అసలు. ఓకే, దీన్ని మనం ఆ పీల్ తీయకుండానే డైరెక్ట్ తినేయచ్చు. స్వీట్ లెమన్ చాలా స్వీట్ గా కనిపిస్తుంది. మేడం ఇంకా ఏం వెరైటీస్ ఉన్నాయి? డ్రాగన్ ఉన్నదమ్మా, ఇదిగోండి ఇక్కడ ఉన్నది, అక్కడ ఉన్నది డ్రాగన్. ఓకే, తర్వాత ఇది బార్బడాస్ చెర్రీ. ఓకే, చెర్రీస్. ఇది స్పెషల్ అరటమ్మా, సూర్యముఖ అరటి అని. అరటి గెల పైకి వస్తుంది అన్నమాట. ఓకే, అరటి యాక్చువల్లీ అరటి చెట్లు మనకి ఇంత కుండీల్లో వస్తాయా మేడం? వస్తుందమ్మా, లాస్ట్ టైం ఒక గెల వచ్చింది, అందుకనే మళ్ళీ
ట్రై చేస్తున్నాను. సాధారణంగా మనకి అరటి గెలలు తీసేసిన తర్వాత ఆ అరటి మొక్కను తీసేస్తారు కదా మేడం, అవును, అలాగే దీన్ని కూడా తీసేస్తామమ్మా. దానికి మళ్ళీ పిలకలు వస్తాయి కదా, ఓకే ఇంకో పిలక తీసుకొని మళ్ళీ వేసుకుంటాం అన్నమాట. ఓకే ఓకే. స్వీట్ లెమన్ ఇదిగోండి, ఇదొక మునగ వెరైటీ, మునగలో ఇదొక Okay. వెరైటీ. ఇది కూడా మీరు పాట్ లో కుండీలోనే కుండీలేనమ్మా. కాపు వచ్చిందా మేడం అది? వచ్చిందమ్మా, 2 కాళ్ళు వస్తే ఓకే, తీసుకున్నాను. ఎక్కువ మీరు స్వీట్ లెమన్ ఎక్కువ వేసారు, తులసి. సో ఫ్లవర్స్ చూడండి. ఇది తెల్ల నేరేడు. ఓకే, తెల్ల నేరేడు. అవునమ్మా, ఇది కూడా మొన్న కాపు వచ్చింది, తీసాము, క్రాఫ్ట్ వస్తే తీసాం. ఓకే, సాధారణంగా నేరేడులో 2 రకాలు చూస్తాం, అల్ల నేరేడు, మామూలు నేరేడు, దొండ. తెలుపట. దొండ చూడండి ఎంత చిన్న కుండీలో ఉందో, మాకు సరిపడా కాయలు వస్తున్నాయమ్మా. ఓకే, అదే కుండీలో మీరు గోంగూర కూడా మళ్ళీ వేశారు గోంగూర కదా కూడా మేడం? ఉంది. ఓకే, సో చూసారు కదా, ఇంత చిన్న పాట్ లో గోంగూరతో పాటు ఈ దొండ కూడా వేశారు. ఇది కూడా చాలా హెల్తీగా గ్రో అయింది. అండ్ దొండకాయలు చూడండి ఫుల్ గా ఉన్నాయి. అంటే ఒక ఫ్యామిలీకి సరిపడా కాయలను అయితే మనం ప్రతిరోజు కూడా కోసుకోవచ్చు. ఏమేమి? అవునమ్మా. ఓకే, ఇది కొత్త వెరైటీ మినీ జామ. ఇది కూడా నేను ఎవరి దగ్గర వినలేదు, నేను వినలేదు అండ్ చూడలేదు, ఎందుకంటే నేను బెంగళూరు నుండి తీసుకొచ్చాను. ఓకే, మినీ జామ చూసారా, మినీ జామ అంట. యాక్చువల్లీ ఆకు కూడా చాలా మినీగా ఉంది, చిన్నగా ఉంది. ఓకే, చాలా డిఫరెంట్ గా ఉంది. మనం సాధారణంగా ఇటువంటి ఈ సైడ్ అయితే ఎక్కువగా చూడము. ఓకే, అది రెడ్ సీతాఫలం అంటే మామూలు సీతాఫలం ఒకటమ్మా. ఓకే, ఇంకా అరటిలో వేరే వెరైటీ నిమ్మ. ఇది ఓకే ఓకే. మీరు నిమ్మకాయలు కోసినప్పుడు నేను చూసాను మేడం, రోజుకి 2 కాయలు తెంపుకుంటానన్నారు కదా? అవునమ్మా. ఓకే, అండ్ చూసారా మేడం, ఇదేంటిది? గోరింటాకమ్మా. ఇది వంకాయ? వంకాయమ్మా, ఈ కలర్ లో ఉంటుందా సీడ్ మేడం? కోసం అని ఉంచిస్తాను. ఓకే ఓకే, అది పైనాపిల్. ఓకే, అక్కడ పైనాపిల్ ఉందమ్మా. వావ్, పైనాపిల్ ని కూడా ఎంత బాగా గ్రో చేశారో చూడండి మేడం. సాధారణంగా చాలా మంది పైనాపిల్ కట్ చేసిన తర్వాత ఈ పైది పెడితే వస్తుందంట. దాంతో నేను గ్రో చేసిందేనమ్మా. బెంగళూరు లోని నిన్న తిన్న ఫ్రూట్ కి అది చేసి దాన్ని మల్టిప్లై, ఇప్పుడు 4 years నుండి ఇంచుమించు దాని తాలూకాదే మళ్ళీ వచ్చింది, అలాగా నేను తీసేస్తున్నాను. ఇప్పుడు ఇది వస్తుంది కదమ్మా, ఇది మళ్ళీ పిలక కింద తయారు చేసుకోరు, ఈ పై కూడా వచ్చేస్తాయి. చాలా మొక్కలు అలాగే నేను అందరికి ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తున్నాను. ఓకే ఓకే, సో మనం తినేసిన తర్వాత పైన పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా గ్రో చేశారనమాట. ఇప్పుడు పైనాపిల్ వస్తుంది. ఇంతకు ముందు వచ్చిందా మేడం? ఏదైనా వచ్చిందమ్మా, వచ్చింది. ఇది ఒకసారి ఆకు తిని చూడండి, మిస్వాక్ టూత్ పేస్ట్ టేస్టే వస్తుంది. సేమ్ టూత్ పేస్ట్ లాగే ఉంది ఈ ఆకు. ఫ్రెష్. దీనికి ఏమైనా వస్తాయా మేడం? ఓన్లీ ఈ ఆకులేనా? ఆకులేనమ్మా. నిజంగా చాలా చాలా సేమ్ మనం బ్రష్ చేసుకున్నప్పుడు ఏ ఫీల్ అయితే ఉంటుందో, ఇది నములుతుంటే అదే ఫీల్ ఉంది. ఇది ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ అండి, కొత్తగా తీసుకొచ్చాం, ఇంకా రాలేదు. ఫ్రూట్ వస్తే తెలియాలి. కలర్ ఎల్లో, పింక్ ఉంది, వైట్ ఉంది. ఇది కొత్తది ఎల్లో. ఓకే, ఇవి ఏంటి మేడం? మిర్చి ఏనమ్మా. మిర్చి, రౌండ్ మిర్చి. ఒకటి వస్తుంది. ఇది పాండ అంటే బిర్యానీ ఆకులా ఉంటదమ్మా ఇది. ఓకే, అంటే మనం రైస్ లో వేసుకున్నాం అనుకోండి. ఇది చూడండి మిర్చి అట ఎలా ఉందో, ఘాటు కూడా అలాగే ఉంటదేమో కదా? ఉంటదమ్మా. బాస్మతి రైస్ స్మెల్ వస్తుందమ్మా ఇది ఒక ఆకు రైస్ లో వేసుకుంటే. ఓకే, డిటో మీరు కుక్కర్ మూత తీయంగానే ఫుల్ గా బాస్మతి రైస్ స్మెల్ వస్తుంది అన్నమాట. అంటే కష్టపడి మనం బిర్యానీ చేసుకోకుండా ఆ ఫ్లేవర్ ఆస్వాదిస్తూ తినేవచ్చు. ఈ వైట్ బ్రింజాల్, ఇది వంకాయ చూడండి ఎంత క్యూట్ గా వైట్ కలర్ లో ఎంత బాగుందో. సాధారణంగా వంకాయలు 2-3 కలర్స్ చూస్తాం. ఆకుకూరలు ఇవి ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తారు మేడం? ఈ ఆకుకూరలు ఎక్కువగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఆకుకూరలు అలాంటప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తానమ్మా. OWDs లో నీమ్ ఆయిల్ వేసి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాం. ఓకే ఓకే, మళ్ళీ కూడా ఉంది కదా? ఇదిగో మా అనుశ్రీ మంచి మొక్క చూపిస్తాను మీకు, ఎర్రబెండ. మీరు చూసారా ఎక్కడైనా? లేదు మేడం, యాక్చువల్లీ ఒకటే కలర్ చూస్తాం బెండకాయ అంటే, గ్రీన్ కలర్ లో చూస్తాం. ఇది చూసారా అసలు నిజంగా ఎలా ఉందంటే, దీన్ని చూసిన వాళ్ళు బెండ అనుకోరు, అంటే చూడడానికి అలా ఉన్నా కాదేమో వేరే ఏదైనా అనేమో అనుకుంటారు. అది కూడా ఒక్క మనిషికి 4 కాయలైనా కర్రీ సరిపోతుందమ్మా. ఓకే, బాగుంటది. ఓకే, ఎక్కడా లేని ప్లాంట్స్ అన్ని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. రకరకాల ఫ్రూట్స్, ఏదైతే స్వీట్ లెమన్, తర్వాత ఈ ఎర్ర బెండ కానివ్వండి,
అండ్ మిర్చి కూడా చూసారా, ఇలాంటి మిర్చి రేర్ గా ఇళ్లలో తక్కువగా చూస్తూ ఉంటాము. యాపిల్స్ అమ్మా, యాపిల్ చెట్లు ఇవి రెండు యాపిల్ ట్రీలు. సో యాపిల్ మనకి సిమ్లాలోనే కాశ్మీర్లోనే కాదు మన వాతావరణానికి అనుకూలంగా పెరుగుతుంది అనడానికి ఇదే నిదర్శనం అన్నమాట. ఇంకొక వెరైటీ వంగమ్మ చూడండి, గుత్తులు గుత్తులుగా ఎలాగ వచ్చాయో. ఓకే, వంగలో ఇక్కడే మనకి 3 రకాలు కనిపిస్తున్నాయి. అక్కడ ఒక వైట్ చూసాము, అండ్ ఇది మామూలు రౌండ్ గా ఉంటుంది, అండ్ ఇది పొడుగు వంకాయలు. పొడుగు వంకాయ. ఓకే, ఇది పర్పుల్ కలర్ పొడవు వంకాయ ఇది. పర్పుల్ కలర్. ఓకే, మీకు టీవీలో మీరు నా ఛానల్లో చూసాను అన్న నిమ్మ చెట్టు ఇదమ్మా. అదేనా మేడం? ఓకే, మీరు రోజుకి 2 కాయలు కోస్తారని చెప్పారు. అండ్ చాలా పెద్ద సైజు ఉంది కదా మేడం? చాలా పెద్ద సైజు. ఇక్కడ చూసారు కదా, గుత్తులు గుత్తులు ఉన్నాయన్నమాట నిమ్మకాయలు. వీళ్ళకి కావాల్సిన కుండీ సైజు కూడా చూసారా, చాలా చిన్నది. ఒక చిన్న కుండీలో ఇంత గ్రోత్ చూడండి, అసలు ఎన్ని కాయలు ఉన్నాయో. ఇంకా యువతలకి వేలాడి ఉన్నాయమ్మా అసలు కాయలన్నీ. అదిగోండి ఎన్ని కాయలు ఉన్నాయి. సైజు కూడా చాలా పెద్దగా ఉంది కదా మేడం? చాలా పెద్ద సైజ్ అమ్మా, బాగా జ్యూస్ ఉంటుంది, బాగుంటుంది. కుండీలో కూడా ఇంత మంచి గ్రోత్ అనేది నిజంగా గ్రేట్ అసలు, ఎందుకంటే గుత్తులు గుత్తులు ఉన్నాయి. కుండీ చూస్తే చాలా చిన్నగా ఉంది. పింక్ డ్రాగన్ అమ్మా ఇది. పింక్ డ్రాగన్ ఫ్రూట్ అక్కడ ఉంది, పింక్ కలర్. లోపల పల్ప్ కూడా పింకే ఉంటుంది. దీనికి అసలు ఏం కేర్ అక్కర్లేదు. ఒక పక్కనే మనకు గుచ్చుకోకుండా ఓ మూలను ఉంచేస్తే చాలు. సీజన్ వచ్చే టైంలో కొంచెం బోన్ మిల్లు, ఎప్సమ్ సాల్ట్ ఇచ్చి కొంచెం పశువులు పెంటిస్తే ఆ ఇయర్ మనకి త్రూ అవుట్ ఫ్రూటింగ్ ఇప్పటి నుండి మే నుండి ఆగస్ట్ వరకు కూడా ఫ్రూట్ వస్తాయమ్మా. వీటి ఫ్లవర్స్ కూడా సేమ్ బ్రహ్మకమలం లాగా ఉంటాయి కదా? నైట్ విచ్చుకుంటాయి. అండ్ ఇది కూడా టైర్, ఒకటే టైర్ ని ఒక 3 ముక్కలు చేశారనమాట. ఎంత బాగుందో చూడండి. ప్లాంట్స్ కూడా అలాగే పెట్టారు. అది వామాకు. ఇది ఇంకొకటండి అనుశ్రీ, మినీ కరివేపాకు. ఓకే మేడం, మినీ జామ, మినీ కరివేపాకు. ఇది కూడా స్మెల్ చూడండి. అసలు మినీ కరివేపాకు చూడండి ఎంత చిన్నగా ఉందో ఆకు. ఫ్లేవర్ మాత్రం నిజంగా ఫ్రెష్ గా కరివేపాకు స్మెల్ మాత్రం సూపర్ గా వస్తుంది. అది వైట్ డ్రాగన్ అమ్మా, లోపల పల్పు వైట్ ఉంటుంది. అవన్నీ కూడా ఫ్రూట్సే. ఓకే, ఇది కమలా ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇది స్వీట్ లెమన్ అంటే తినేది కాదు, తొక్క. ఇదిగోండి ఇలా తీస్తే ఇలా వస్తుందమ్మా. ఇది జ్యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అంటే లైక్ ఆరెంజ్ లాగా ఉంటది, కానీ జ్యూస్ చాలా బాగుంటది. ఓకే, ఇది చూసారు కదా మీరు, స్మెల్ కూడా చూడండి. స్వీట్ లెమన్, ఇది మనం జ్యూస్ తాగొచ్చు అన్నమాట. మనకి స్వీట్ గా ఉంటది. స్వీట్ లెమన్. ఇది 360 చిక్కుడు అండి. ఎప్పుడు కూడా చిక్కుళ్ళు సీజనల్ అని లేదు, ఎప్పుడు కూడా కాస్తూనే ఉంటాయి కంటిన్యూ గాను. చిక్కుడు పాదులో వస్తది కదా మేడం? ఎక్కువ పాదులో వస్తుందమ్మా. ఇది 360 అన్నది మామూలు బుషిగా ఒకటి చెట్టు లాగా వస్తుంది. మీ టీవీ చూసి ఒక 10 మంది ఇలా మొక్కలు పెంచుకున్నా నాకు హ్యాపీగా ఉంటది. అది చాలా మంది అనుకుంటారు కానీ అక్కడతో ఆగిపోతారు. కానీ ఏంటంటే ఇంట్రెస్ట్ గా ఒక 10 మంది పెంచుకున్నా మనకి చేస్తే ఆ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, ఎందుకంటే ఆకుకూరలు తొందరగా వస్తాయి కాబట్టి. అవునమ్మా. చూసారు కదా, ఇక్కడ లేని ఫ్రూట్ అంటూ లేదు. ప్రతి ఫ్రూట్ అంటే ఎక్కడ చూడనివి కూడా ఉన్నాయి. అండ్ పోమోగ్రానేట్ చూసారు కదా, చాలా తక్కువగా గ్రో చేస్తూ ఉంటారు ఇళ్లలో. అది కూడా చూడండి మంచి కలర్ వచ్చింది. సాధారణంగా మనం బయట కొనే ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో లోపల చాలా ఎర్రగా కనిపిస్తూ ఉంటాయి, కానీ ఇటువంటివి ఏంటంటే లోపల మాత్రం మనకి ఆ పిక్కలు వచ్చేసి లోపల ఉన్నవి తెల్లగా ఉన్నా సరే స్వీట్నెస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆర్గానిక్ గా పండించినవి కాబట్టి ఇంకా హెల్దీ కూడా. రిటైర్ అయిపోయిన తర్వాత కాలక్షేపంగా మాత్రమే కాదు, నిజంగా ఇలా పండించుకొని తింటే మన ఆరోగ్యం మన చేతులతో మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే బయట పండించే కెమికల్స్ వేసే ఫుడ్ ని తీసుకునే కంటే ఒక 2-3 గంటలు సాయంత్రం మాటలు వాటికి కేటాయిస్తే ఇలాంటి మొక్కల పెంపకం అనేది చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. మనం కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటాం, అలాగే ప్రకృతిని కాపాడిన వాళ్ళం అవుతాం. కెమెరా పర్సన్ భాస్కర్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.